జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు: నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్యం, రహదారులు, జంగిల్ క్లియరెన్స్ వంటి అంశాలపై ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి మార్కు ప్రారంభమైందని పుర ప్రజల నోట కావ్య మాట వినిపిస్తుంది. శనివారం కావలి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్, తుఫాన్ నగర్ ప్రాంతాల్లో గల గత 5 సంవత్సరాల్లో రహదారులలో ఇరువైపులా కుంచుకుపోయి రాకపోకలకు అంతరాయంగా మారిన వైనం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాలు విషసర్పాల సంచరించడం పరిపాటిగా మారింది. మరో కోణంలో ఆలోచిస్తే రోడ్లకు అటువైపు జామాయిల్ వనం ఉండటంతో ఆ ప్రాంతం చిల్ల చెట్లు గుబురు మాటున జామాయిల్ వనంలో అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారడం ఆ ప్రాంత ప్రజలను ఒకంత భయాందోళనకు గురిచేస్తున్న వైనం. అంతేకాకుండా దోపిడీ, దొంగతనాలకు సైతం పాల్పడుతున్న యువత ఆ ప్రాంతం సాయంకాలం అయితే చెట్లు మాటున దాగి రాత్రి వేళల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఆకతాయిల బెడద కూడా అధికంగా ఉందనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలోని 25వ వార్డు, 18వ వార్డులను కలుపుతూ ఉదయగిరి రోడ్డు నుంచి కొత్త శివాలయం మీదుగా ఇందిరమ్మ కాలనీ వరకు పోతున్న ఈ రోడ్డుకు ఈ నూతన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగంగా జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాలను స్థానిక 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శానం హరి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక చేపట్టి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు నూతన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జరుగుతులేప్ప పని జరుగుతుంది. ఏముందన్న వాళ్ళకి మనకి తేడా కనిపిస్తుందా? మా ఎమ్మెల్యే గారి పంతనం ఏందో మా పంతనం ఏందో తెలియాలి కదా జనాలకు కూడా. వాళ్ళలాగా వదిలేసుకుంటా పోతాట. 2014 చేయించారు, 19 నుంచి 24 దాకా ఏం చేయించారు. 24 మనం మొదలు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు ఎవరికి పోయే వాళ్ళు ఇందిరమ్మ కాలనీకి వాళ్ళు ఇదే రాములు వేద మస్తాన్ ఉన్నప్పుడు చెట్లు ఉంటే తీపిచ్చాడు. అప్పుడు నుంచి బాగుపడలేదు, ఇప్పుడు బాగుపడాలా. వేదమస్తాన్ రావు అంటే ఎప్పుడు ఏ పార్టీలో? తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేపించాడు. ఇప్పుడు ఎప్పుడైనా పట్టించుకోలేదు ఎవరు. పోయేదానికి వచ్చేదానికి లేదు మాకు చూసేది. అందువల్ల ఈ ప్రభుత్వం చేస్తారా? నా పేరు మాధవ. ఇది తెలుగుదేశం హయాంలో ఉండగా బాగుపడ్డది. బేదమస్తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాము వైఎస్ పాలనలో, కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దీన్ని బాగు చేస్తున్నారు అడిగినందుకు. అందువల్ల శుద్ధంగా చేస్తున్నారు. హరి అన్నకి చెప్పాము 1-2 సార్లు, రెండోసారి చేయించాడు హరి అన్న 18వ వార్డులో. అందరికీ నమస్కారం. నా పేరు శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ని. ఈ రోడ్డు ఉదయగిరి రోడ్ నుంచి ఇందిరమ్మ కాలనీకి కనెక్టింగ్ రోడ్డు శివాలయం దాకా ఉంటుంది. మేము 2014లో కౌన్సిల్లో పెట్టి ఈ రోడ్ని క్లీన్ చేసి ఆ రోజు అంతా వర్క్ చేసి నీట్గా చేసాం, జనాలకి ఏ ఇబ్బందులు లేకుండా. 2019 తర్వాత గెలిచిన వైసీపీ పార్టీ వాళ్ళు ఈ రోజు దాకా దీన్ని అడవిలాగా చేసి వదిలిపెట్టారు. ఏ రోజు కూడా తట్టడి మట్టి వేయకుండా, క్లియరెన్స్ చేయకుండా, జంగిల్ క్లియరెన్స్ చేయకుండా దీన్ని ఇట్లాగే అడవిని తయారు చేసి రోడ్డు లేకుండా చేశారు. మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు గెలవంగానే మొట్టమొదటిసారిగా మేము చెప్పినందుకు గాను స్పందించి 25వ వార్డు నుంచి 18వ వార్డు ఎండింగ్ దాకా ఇందిరమ్మ కాలనీ దాకా మొత్తం జంగిల్ క్లియరెన్స్ పెట్టేసి ఈ రోడ్డు ఈరోజు ఒక్కసారి చూడండి, ఇంతకుముందు గతానికి ఈ రోజుకి తేడా చూడండి ఎట్లా ఉంటుందో. పనిచేసే వాళ్ళని వాడికి తేడా చూపిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. ఈరోజు పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో ఈరోజు దగ్గరుండి అన్ని రోడ్స్ మొత్తం క్లీన్ చేయమని చెప్పారు. ఈరోజు అన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇట్లాగే భవిష్యత్తులో ఇది సీసీ రోడ్డుగా కూడా చేస్తామని చెప్పారు. మా ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని భవిష్యత్తులో మంచి సీసీ రోడ్డు వేసి దీన్ని జనాలకు ఇబ్బంది లేకుండా ఇందిరమ్మ కాలనీకి కనెక్టింగ్ రోడ్డుగా చేసి దీన్ని అందరికీ అనుకూలంగా తయారు చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం.